అంతర్జాతీయ షిరిడీ సాయి భక్త సేవా ట్రస్ట్ ISSBST శ్రీ సాయిబాబా ఆశీస్సులతో సాయి బంధువులందరి కొరకు 2022లో స్థాపించబడింది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 2024వ సంవత్సరం షిరిడీలో 3 రోజుల పాటు అంతర్జాతీయ భక్త సమ్మేళనం ఏర్పాటు చేసి వివిధ అంశాలపైన ఎందరో నిష్ణాతులైన వక్తలు మరియు సుమారు 5,000కు పైన సాయి భక్తులు పాల్గొని అంగరంగ వైభవంగా ఆనందోత్సాహాలతో నిర్వహించడం జరిగింది. షిరిడీ పురవీధుల్లో కనీవిని ఎరుగని రీతిలో బాబాను గజారోహణం మరియు పల్లకీ సేవ జరిపించడం ఒక అద్భుతం. 2025వ సంవత్సరం వాకాడులో జాతీయ భక్త సమ్మేళనం ఏర్పాటు చేసి సాయి తపస్సు అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించి సుమారు 3,000కు పైన సాయి భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబా పల్లకీ సేవలో బాబా లీలలను కన్నులకి కట్టినట్టు ప్రదర్శించగా భక్తులు ఆనందపారవస్యంతో తిలకించారు. ప్రముఖ మీడియా మాధ్యమం ద్వారా లైవ్లో అంతర్జాతీయ భక్త సమ్మేళనం మరియు జాతీయ భక్త సమ్మేళనం కార్యక్రమాలన్నింటినీ దేశ విదేశాల్లో ఉన్న లక్షలాది సాయి భక్తులు వీక్షించడం జరిగింది. ICU ఐ కేర్ యూ సాయిబాబా వర్క్షాప్ లో బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న సుమారు 500 మంది రోగగ్రస్తులకు ప్రముఖ వైద్య నిపుణుల ద్వారా సలహాలు, సూచనలు అందించి తరువాత వారిని ఫాలో అప్ చేయడం ఆరోగ్య మహాయజ్ఞం లాంటి చక్కని కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అనాథలకు, పేద విద్యార్థులకు, కుష్ఠువ్యాధిగ్రస్తుల పిల్లలకు, వృద్ధులకు, వికలాంగులకు ఆర్థిక సహాయం, స్కూల్ బ్యాగ్లు మరియు నూతన వస్త్రాలు ఇవ్వడం జరిగింది. ఆస్పత్రుల వద్ద అన్నార్తులకు సాయి అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అఖండ సాయి సచ్చరిత్ర పారాయణం, అఖండ సాయినామ సప్తాహాలు నిర్వహించడమే కాకుండా యూట్యూబ్ మరియు జూమ్ ద్వారా ప్రతి గురువారం సాయినామము, ప్రతి శనివారం సచ్చరిత్ర పారాయణము, సత్సంగాలు జరుగుతున్నవి. మండలం చొప్పున సాయి నక్షత్రం మాలిక, సాయి స్తవన మంజరి లాంటి ఎన్నో స్తోత్రములు నిర్వహించడం భక్తులందరూ పాల్గొని పఠనం చేయుచున్నారు. శ్రీ సాయి సచ్చరిత్ర ఘటన దర్శన యాత్ర ద్వారా బాబా నడయాడిన ప్రాంతాలను, వివిధ స్తోత్రములు రచించిన ప్రాంతాలకు యాత్రలు నిర్వహించారు. దేశ విదేశాలలో ఇటువంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించడానికి బాబాపైన శ్రద్ధ, సబూరి ఉన్న సాయి భక్తులు కమిటీలుగా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. రానున్న కాలంలో ISSBST కమిటీలను ఇంకా విస్తరింపజేస్తూ, పటిష్టపరుస్తూ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే దిశగా పయనిస్తోంది. ఈ కార్యక్రమాలను సజావుగా చేయుటకు ఒక కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేసి అట్టి ఫండ్కు వచ్చే వడ్డీతో నిరాటంకంగా కార్యక్రమాలను కొనసాగించి ప్రణాళిక చెయ్యడమైనది. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో శ్రీ సాముద్రికం లక్ష్మీ నరసింహారావు దంపతుల ఆధ్వర్యంలో మన ISSBST విధానాలను, కార్యక్రమాలను మీరు ప్రోత్సహిస్తారని, అందుకుగాను తమ వంతు ఆర్థిక సహాయం అందిస్తారని ఆశిస్తూ ISSBST ఈ కార్యక్రమంలో పాల్గొనండి. అంతులేని అనుభూతులను పొంది సాయి కృపకు పాత్రులు కండి. ఇంటర్నేషనల్ షిరిడీ సాయి భక్త సేవా ట్రస్ట్. మరిన్ని వివరాలకు